హలో గైస్, తెలుగు టైటన్స్ అలాగే పట్నా పైరేట్స్ రెండు టీముల్లో ప్రో కబడ్డీ సీజన్ 12లో ఏ టీంకి గెలిచే ఛాన్స్లు ఎక్కువ ఉన్నాయి అనే దాని గురించి తెలుసుకుందాం. అంటే రెండు టీంల్లో టాప్ 7 ప్లేయర్స్ని తీసుకొని ఈ రెండు టీంలోని ప్లేయర్ని కంపేర్ చేసి ఎవరు టాప్లో ఉన్నారు అనే దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇకపోతే ఇంకొక 3 డేస్లో ప్రాక్టీస్ మ్యాచ్కి సంబంధించి నాన్ స్టాప్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన ఎల్5 స్పోర్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంతేకాకుండా ప్రో కబడ్డీ సీజన్ 12లో మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వీడియోకి వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ ఎవరు లైక్ చేయడం లేదు. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. తెలుగు టైటన్స్ అలాగే పట్నా పైరేట్స్ రెండు టీముల్ని ఇప్పుడైతే కంపేర్ చేద్దాం. ముందుగా రెండు టీముల యొక్క కార్నర్స్ విషయానికి వస్తే తెలుగు టైటన్స్లో శుభం సిండే అలాగే అంకిత్ జగ్లాన్ అయితే ఉన్నారు. ఇకపోతే పట్నా పైరేట్స్లో సోమ్వీర్ అంతేకాకుండా అంకిత్ అయితే ఉన్నాడు. రెండు టీంలో కార్నర్స్ని కంపేర్ చేస్తే రెండు టీంలు కూడా ఈక్వల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇకపోతే రెండు టీంల యొక్క కవర్స్ విషయానికి వస్తే తెలుగు టైటన్స్లో సాగర్ నర్వాల్ అలాగే అజిత్ పన్వార్ అయితే ఉన్నాడు. ఇకపోతే పట్నా పైరేట్స్లో దీపక్ రాఠీ అలాగే సంకేత్ సావత్ అయితే ఉన్నారు. సో రెండు టీంల యొక్క కవర్స్ని కంపేర్ చేస్తే ఖచ్చితంగా పట్నా పైరేట్స్ టీంకే మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయర్లు అయితే ఉన్నారు. సో దీపక్ రాఠీ అలాగే సంకేత్ సావంత్ ఇద్దరు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అంతేకాకుండా మంచి టాలెంటెడ్. సో ఖచ్చితంగా ఇక్కడైతే పట్నా పైరేట్స్కే ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇకపోతే రెండు టీంల యొక్క లెఫ్ట్ ఇన్ అంతేకాకుండా రైట్ ఇన్ అంటే వీళ్ళని సెకండ్ రైడర్ అలాగే థర్డ్ రైడర్ అంటారు. సో వీళ్ళని కంపేర్ చేస్తే తెలుగు టైటన్స్లో ఆశిష్ నర్వాల్ అలాగే కెప్టెన్ విజయ్ మాలిక్ అయితే ఉన్నాడు. ఇకపోతే పట్నా పైరేట్స్లో మనేందర్ సింగ్ కెప్టెన్ ఉండగా ఇకపోతే సుధాకర్ అయితే ఉన్నారు. సో రెండు టీంల యొక్క సెకండ్ రైడర్ అలాగే థర్డ్ రైడర్ని కంపేర్ చేస్తే ఖచ్చితంగా తెలుగు టైటన్స్కి ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇకపోతే ఆశిష్ నర్వాల్ అలాగే విజయ్ మాలిక్ వాళ్ళ రీసెంట్ కబడ్డీ ఫామ్ కూడా చాలా మంచిగా ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ తెలుగు టైటన్స్కి ప్లస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇకపోతే మెయిన్ రైడర్ విషయానికి వస్తే తెలుగు టైటన్స్ తరఫున భరత్ కూడా ఉండగా ఇకపోతే పట్నా పైరేట్స్లో అయ్యాన్ అయితే ఉన్నాడు. రెండు టీంలో మెయిన్ రైడర్ని కంపేర్ చేస్తే ఖచ్చితంగా ఇద్దరు కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్తో ఉన్నారు. సో రీసెంట్ జరిగిన పర్ఫార్మెన్స్ కూడా ఇద్దరికి ఈక్వల్గానే ఉంది. సో ఇప్పుడు ఏ టీం గెలుస్తుందని చెప్పడం అంటే రెండు టీంలు కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఖచ్చితంగా ఇద్దరు కూడా ఈక్వల్ ఛాన్స్ అయితే ఉన్నాయి. సో మీరైతే ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా కామెంట్స్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.